ఈ మధ్యన కొంతకాలంగా మన దేశంలో సేఫ్టీ, కార్ సేఫ్టీ అనేది అవేర్‌నెస్ పెరిగిందనమాట. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీరియస్‌గా కూడా తీసుకుంటున్నారు చాలామంది. కారు కొనే ముందు అది సేఫ్టీ ఉందా లేదా? భారత్ ఎన్‌క్యాప్ కానీ, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో ఎంత రేటింగ్ వచ్చింది? అనేది అందరూ చెక్ చేస్తున్నారనమాట. సో, మంచిదే అది. చాలా కాలం వరకు మన దేశంలో సేఫ్టీ అనేది ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. రీసెంట్‌గా ఫ్యూ ఇయర్స్ నుంచి ఆహ్, కరోనా ఆ టైం నుంచి కాస్త అవేర్‌నెస్ పెరిగింది అందరికి. మంచి థింగ్ ఇది యాక్చువల్లీ. సో, ఇప్పుడు దాంతో పాటు క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ వచ్చిందా లేదా? 4 స్టార్ వచ్చిందా లేదా? అని చూస్తున్నారు. హడాస్ అనేది కూడా కాస్త పాపులర్ అవుతాంది కదా! కొద్దిమంది నేను కొనే కారులో సేఫ్టీ ఉండాలి. భారత్ ఎన్‌క్యాప్ కానీ, గ్లోబల్ ఎన్‌క్యాప్ కానీ, ప్లస్ దాంతో పాటు నాకు అడాస్ కూడా కావాలి. అలాంటిదేదైనా ఉందా అని సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఈ బడ్జెట్‌లో కావాలి నాకు. వితిన్ 13-15 లోపల. 13,00,000 నుంచి 15,00,000 లోపల నాకు సేఫ్టీ ఉన్న కారు, క్రాష్ టెస్ట్‌లో మంచి రేటింగ్ వచ్చిన కారు, ప్లస్ అడాస్ ఉన్న కారు కావాలి. కంపాక్ట్ ఎస్యూవీ కావాలి అంటే, ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ నాకు అడాస్ కావాలి. దాంతో పాటు మంచి సేఫ్టీ రేటింగ్స్ ఉండాలి. దాంతో పాటు మంచి ఇంజిన్ ఉండాలి. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. వీటన్నిటితో పాటు నాకు మహీంద్రా కారే కావాలి అంటే ఒక మంచి ఆప్షన్ ఉంది. మనకొక మంచి కారుందనమాట. అది క్రాష్ టెస్ట్‌లో కూడా 5 స్టార్ వచ్చింది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బావుంటుంది. సాలిడ్‌గా ఉంటుందనమాట. అది హ్యాండ్లింగ్ గానీ చాలా బావుంటది. స్టీరింగ్ గానీ, సస్పెన్షన్ గానీ వెరీ నైస్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. సీటింగ్ కూడా చాలా బావుంటుంది. బోనెట్ విజిబిలిటీ అంతా బావుంటుంది. సో, ఇది ఏంటి అంటే మహీంద్రా 3XO. ఇది అడాస్ ఏ వేరియంట్ నుంచి దొరుకుతది మనకి అంటే ఏఎక్స్5 లగ్జరీ. దీంట్లో మనకు అడాస్ ఉందనమాట. సో, దీంట్లో ఉన్న ఇంజిన్ ఏంటి అంటే టర్బో పెట్రోల్ 1.2 లీటర్ 3 సిలిండర్స్ ఒస్తాయి. సో, ఇంజిన్ అయితే చాలా బావుంటుంది. సో, మహీంద్రా వాళ్ళ ఇంజిన్స్ గురించి తెలుసు కదా! చాలా బావుంటాయివి ఇంజిన్స్ మాత్రం. సో, మీకు టర్బో చార్జ్డ్ గూడా దొరుకుతుంది. సో, కొద్దిమంది టర్బో చార్జ్డ్ ఇస్తారు గానీ, మరీ ఫన్నీగా అనిపిస్తుందది. వాళ్ళు 1 లీటర్ టర్బో ఇస్తారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్. ఇది ప్రాపర్‌గా ఉంది. 1.2 లీటర్. ఈ మాత్రం ఉండాలి. కొద్దిమంది నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజినే 1.2 ఇస్తున్నారు. యాక్చువల్‌గా కార్‌కి అది సరిపోదు. మినిమమ్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అయితే 1.5 ఉండాలన్నమాట. సో, టర్బో చార్జ్డ్ అయితే మినిమమ్ 1.2 ఉండాలి. అది చిన్న కారైతే. పెద్ద కారైతే ఇంకా పెరగాలది. సో, మనోళ్ళు రెస్ట్రిక్షన్స్ వల్ల దానివల్ల తగ్గించాల్సొస్తుంది. మేబీ వాళ్ళకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి కూడా కాస్ట్ గురించి కూడా ఆలోచిస్తారు. బట్ యాక్చువల్లీ 1.2 ఈస్ ద బెస్ట్ వన్. అది టర్బో అయితే. దీంట్లో అదే ఉంది మనకి. సో, టర్బో ఇంజిన్ ఉంది. 1.2 లీటర్. సో, 3 సిలిండర్స్ ఇంజిను చాలా బావుందిది. సో, మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. చాలా బావుంటుంది డ్రైవ్ చేయడానికి. చెప్పాను కదా! మీకు సాలిడ్ ఫీల్ అయితది. ఆ డోర్ గాని, బోనెట్ గాని మొత్తం ఆ బిల్డ్ క్వాలిటీ అంటే చాలా సాలిడ్‌గా ఉంటుంది. మీరు డ్రైవ్ చేసేటప్పుడు కూడా ప్లాంటెడ్‌గా ఉంటదనమాట. మీకేదో లైట్ వెయిట్ కార్‌లో కూర్చున్నట్లో, కాస్త స్పీడ్‌గా వెళ్ళినప్పుడు బౌన్స్ అవ్వడమో, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకుండా పోవడమో అలాంటిదేమి ఉండదు. సేఫ్టీకి మాత్రం ఈ మీరు ఏలు పెట్టి చూపించాల్సిన పాయింట్ ఏది లేదనమాట దీంట్లో. అంత బావుంటుందది. సో, మీకు కావాల్సిన అడాస్ కూడా ఉంది. సేఫ్టీలో కూడా చాలా టాప్ ఇది. 5 స్టార్ వచ్చింది కాబట్టి టెస్ట్ డ్రైవ్ చూసి చూడండి.